హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జానకీరామ్ యూట్యూబ్ ఛానల్. సండే అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతే టైం అయితే 6 అవుతుంది. సిక్స్ సిక్స్ అవుతుంది. ఎప్పుడో టైంలో కన్ఫ్యూజ్ అవుతాను. ఇప్పుడే లేచామన్నమాట. నేను మా వారు లేచాం. పిల్లలు అయితే ఇంకా పడుకున్నారు. ఓకేనండి, ఇక్కడ నుంచి అయితే నా డే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈవినింగ్ వరకు నైట్ వరకు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను. మీరైతే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడైతే లెమన్ వాటర్ తాగుతున్నా అండి. కొంచెం హాట్ వాటర్ వేసుకొని లాస్ట్ అయిపోయింది తేనె. జస్ట్ 1 స్పూన్. అలాగే అతని కోసం అయితే కాఫీ పెట్టానండి. ఈరోజు అతను కాఫీ తాగుతా అన్నారు. ఇందా తీసుకోండి. టీజర్ మార్చమండి. ఇప్పుడైతే పుదీనా తీసుకున్నానండి. నేను తీసుకోవడం మర్చిపోయాను అనమాట. ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. ఇదే టీవీ సౌండ్ కొంచెం తగ్గిస్తారా? 20 రూపీస్కి బాగానే ఇచ్చారు. 10 రూపీస్కి 3 కట్టలు అన్నారు. 20 రూపీస్కి 6 ఇచ్చారు. తాజా తాజా పుదీనా అన్న కొత్తిమీర అన్న నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగుంటుంది స్మెల్. మీకు ఒకటి తెలుసా, ఎర్లీ మార్నింగే పుదీనా లీవ్స్ ఒక 3-5 తింటే ఇంకొంచెం గ్యాస్ట్రిక్ కూడా కంట్రోల్ అవుతుంది అంటండి. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. ఇప్పుడైతే పిల్లలకైతే ఆయకూడం పెడుతున్నానండి. ఇగోండి, కొంచెం పిండి అయితే తీసుకొని నేను ఉప్పు సాల్ట్ కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. కొంచెం పిండి అయితే ఫ్రిడ్జ్లో మళ్ళీ పెట్టేసుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పులుసు పోయే ఛాన్స్ ఉందన్నమాట. పుల్లగా అయిపోద్ది. పుల్లగా అయిపోతే టేస్ట్ ఉండదు. మరీ ఎక్కువ పుల్లగా కాకూడదు, అలాగని మరీ చప్పగా ఉండకూడదు. పులుపులో కూడా టేస్ట్ ఉంటుంది. ఎక్కువ పులుపు అయిపోతే బాగోదు అన్నమాట. నేనైతే ఇడ్లీ ఇట్లా పెడతానండి. ఎందుకంటే ఇడ్లీ ప్లేట్లు ఉన్నాయి, ఇడ్లీ కుక్కర్ ఉంది. కాకపోతే అవి క్లీన్ చేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది అనమాట. పిల్లల వరకే పెట్టానండి ఇడ్లీ. మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మేమైతే మా వారు నేనైతే ఇదిగోండి జావ తాగుతాం అనమాట డైలీ. నిన్న చూపించాను కదా, మజ్జిగ కలుపుకొని నిమ్మకాయ వేసుకొని జావ తాగుతాం అనమాట. పిల్లలకైతే ఇడ్లీ పెట్టాను కదండి, వాళ్ళకైతే శనగపిండి చట్నీ చేస్తున్నాను. అదే బొంబాయి చట్నీ. ఇది ఇలా కలిపేసి పెట్టుకొని మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడైతే ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నేను కొట్టుకుంటున్నాను, మిక్సీ కొట్టేస్తున్నాను. ఈరోజు అయితే పిల్లలు బిర్యానీ చేయమన్నారండి. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినవన్నీ చేసి పెట్టేస్తాను అనమాట. మళ్ళీ పెండింగ్ లేకన్నా. మళ్ళీ మా వాడు ఉన్నాడు, ఇగోండి వీడు పక్కనే ఉన్నాడు. వాడు
మాట మాటికి నన్ను అంటాడనమాట. నేను ఆ రోజు ఇది చేయమన్నాను, ఈరోజు అది చేయమన్నాను. చూడండి పడుకొని లేచాడు ఇప్పుడే. నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు అనేసి పేచీలు పెడతాడన్నమాట. ఒక పక్క అయితే ఇడ్లీ పెట్టాను, ఒక పక్క అయితే తాలింపు పెడుతున్నాను బొంబాయి చట్నీకి. బొంబాయి చట్నీ అయిపోతే ఇంకా మా అమ్మ ఇంకా లేగలేదు. స్కూల్ హాలిడే అయితే ఇంకా ఫుల్ పడుకుంటుంది అనమాట. చాలే. నెత్తళ్ళు కర్రీ వండుతున్నానండి. ఇదిగోండి చిన్న నెత్తళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మొత్తం క్లీన్ చేసుకున్నప్పుడు చాలా టైం, అంటే చాలా టైం పట్టిందండి బాబోయ్ ఈ క్లీనింగ్కి. వీటికేమో ఉప్పు కారం పసుపు అనేది మొత్తం పట్టించేసాను అనమాట. అలాగే ఇక్కడ ఉల్లిపాయలు వేస్తున్నాయి, ఉల్లిపాయ పేస్ట్ వేసాను. ఉల్లిపాయ పేస్ట్ వేగాక ఒక టమాటా పండు వేసుకోవాలండి. నెత్తళ్ళ కర్రీ అయితే వండుతున్నాను ప్రజెంట్. తర్వాత అయితే ఇవ్వండి పీతలు ఉన్నాయి, ఇంకా చేపలు ఉన్నాయి, ఇంకా ఇవ్వండి రొయ్యలు, ఇవి చేపలు అన్నమాట. టమాటా అయితే వేసానండి. ఉల్లిపాయ పేస్ట్ వేగినాక పచ్చిమిర్చి వేసి దాంట్లో అది కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి టమాటా వేసి గ్రేవీలా చేశాను అనమాట. ఇది కొంచెం వేగాక నేను అనేది ఇవ్వండి చింతపండు పులుపు వేస్తాను ఈ నెత్తళ్ళలోని. ఉప్పు కారం పెట్టిన నెత్తళ్ళలోని కొంచెం చింతపండు పులుపు అనేది వేసుకోవాలండి. ఇవ్వండి ఇప్పుడు ఫ్రై అవుతున్న దాంట్లో ఈ చింతపండు పులుసు అనేది చేపలతో ఇలాగ వేసేయడమేనండి. ఎందుకంటే దీన్ని కలపకూడదు కదండి, దీన్ని కలిపితే స్మాష్ అయిపోతాయి అన్నమాట. ఏదైనా ఇప్పుడే వేసేసుకోవాలి, అందుకని ఇలాగ వేసేయడమే. ఇది ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి, ఎంతైనా ఇప్పుడే కలుపుకోవాలండి. కొంచెం దగ్గర పడాక కొంచెం ఉప్పు అనేది చూసుకోవాలి. ఉప్పు చూసుకున్నాక ఆల్రెడీ వేసాను చిన్న చేపల్లోని ఉప్పు కారం పసుపు. దగ్గర పడ్డాక కొంచెం అప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే రొయ్యలు అయితే బాగా క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే ఉప్పు కారం అన్నీ కలిపేసి పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఇంకా వీటిని అయితే రొయ్యల బిర్యానీ కోసం ఇంకా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. నేనైతే ఇంకా స్నానం ఏమీ చేయలేదండి. చేపలు ఈ రొయ్యలు సీ ఫుడ్ కాబట్టి ఇంకా స్నానం చేసి ఇవన్నీ చేసుకుంటే ఇంకా ఒళ్ళంతా స్మెల్ వస్తూనే ఉంటుంది. ఎట్టనైనా స్మెల్ వస్తుంది, కానీ ఈరోజు ఆదివారం కదా, ఇంకా పూజలు ఏం లేవు కదా, ఇంకా రేపటి నుంచి పూజలన్నీ స్టార్ట్ చేస్తాను కదా అనేసి ఇంక ఈరోజు అయితే వంట అంతా అయ్యాక అయితే స్నానం చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. మీరైతే వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇప్పుడు టైం 5:30 అవుతుందండి. ఇంకా లంచ్ అయింది. లంచ్ అయ్యాక కొన్ని పనులు అయ్యాక పడుకుపోయాను అనమాట. పడుకున్నాక లేచాక ఇదిగోండి ఈ బట్టలు అయితే ఉన్నాయి మడత పెట్టడానికి. బట్టలన్నీ ఇప్పుడు మడత పెట్టాలన్నమాట. ఇవ్వండి పైన కింద ఇవన్నీ మడత పెట్టాలా. మడత పెట్టాక ఇల్లు గుమ్మాలు ఊడ్చుకున్నాక అప్పుడు ఫ్రీగా ఉంటుంది అనమాట. రేపు మండే చాలా పని ఉంది నాకు. ఇప్పుడు హాయిగా పడుకున్నాను, ఎంత హాయిగా పడుకున్నానో అంత పని ఉంది. ఇప్పుడైతే టీ పెడుతున్నాను. ఇల్లు గుమ్మాలు ఒత్తుకోవాలి, అన్నీ చేసుకోవాలి. రేపటి నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి. బాబాయ్ ఫ్రిడ్జ్ అయితే అస్సలు ఖాళీ లేదు చూడండి. మా ఫ్రిడ్జ్లో లేదు. ఇది డోరు ఇది ఇవ్వండి. అబ్బో ఒకటి కాదు ఎన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్లోని. ఇంకా ఇది చూడండి, అస్సలు పైన డీప్ ఫ్రిడ్జ్ కూడా ఖాళీ లేదు, అస్సలు ఖాళీ లేదు. ఇవ్వండి ఈ డోర్ కూడా ఖాళీ లేదనమాట. మా ఫ్రిడ్జ్ ఎప్పుడు ఫుల్గా ఫిల్అప్ అయిపోయి ఉంటుంది అనమాట. ఈ పాలు ఎక్కడున్నాయి, పెరుగు ఎక్కడున్నాయి ఎత్తుక్కోవాలన్నమాట. అసలు అబ్బో చాలా పెద్ద పని. బేగినాయి తొందరగా పాలు. డికాక్షన్ కొంచెం మరిగాక పాలు అనేది వేస్తానండి.
వెంటనే పాలు అదే పాలు పంచదార టీ పొడి అన్నీ కలిపి పెట్టను అనమాట. కొంచెం డికాక్షన్ మరిగాక పాలు వేస్తాను. అప్పుడు అలా టేస్ట్ బాగుంటుందని. కాలిందా? వాటర్ తాగుతారా? ఇప్పుడైతే టీ టైం. దా దా హాయ్ చెప్పు మా వాళ్ళకి. హాయ్ చెప్పు. సిగ్గుపడుతున్నా ఇక నీకు ఎవరు చూడట్లేదు ఇప్పుడు పెళ్లి చూపులు గట్ట. పిల్లలు అయితే కిందకి వెళ్ళారండి, ఆడుతున్నారు. మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు. ఒకరైతే కిందకి ఆడుకోవడానికి వెళ్ళారు. నాకు చాలా పని ఉంది. ఇగో ఇల్లు చూసుకోవాలి, తడిగుడ్లు పెట్టుకోవాలి. ఇదైతే కొబ్బరి చేస్తాను. అంట్లో పొయ్యి అంతా క్లీన్ చేసుకోవాలి. చాలా పని ఉంది. ఓకే అండి, టీ తాగినాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి.